రబల్ అంటే స్టార్ ఏరా, స్టార్ అంటే రబల్ ఏరా, రబల్ అంటే స్టార్ ఏరా, స్టార్ అంటే రబల్ ఏరా. మా క్లైమాక్స్ అయితే ఏడిపించాడండి, మా క్లైమాక్స్ అయితే ఏడిపించాడండి. అశ్వత్థామ అందరూ పట్ట బొమ్మ బ్లాక్ బస్టర్. చూసారా, ఇది కల్కి మానియా. కల్కి మానియాలో ఆడలేదు, మగ లేదు, కుర్ర లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, దుమ్ము దుమారం. ఏంది స్టోరీ? సినిమా సూపర్ ఉందండి. ప్రభాస్ మామూలు చూసినా మళ్ళీ సెకండ్ హాఫ్ చూడడానికి వెళ్తున్నా. సినిమా బాగుంది కాబట్టి, హీరోని అభిమాని కాబట్టి, ఫ్యాన్స్ ని కాబట్టి, డై హార్ట్ ఫ్యాన్స్ మళ్ళీ సెకండ్ హాఫ్ చూడడానికి వెళ్తున్నా ప్రభాస్ కి. ఈ సినిమాని ఒక యూత్ ఆడియన్స్ గా నువ్వు ఇది ఎందుకు చూడాలని నాకు చెప్తున్నావు, చెప్పు. అంటే ప్రతి ఒక్కరికి హిందూ యొక్క గొప్పతనం తెలియాలి. ఆ మైథలాజీతో తీసాడా, అది సూపర్. ఎలివేషన్స్ చూడాలన్న, ఎలివేషన్స్ కే బాప్ అంతే. పీక్స్ లో ఇంటర్వ్యూల ముందు అయితే మా క్లైమాక్స్ అయితే ఏడిపించాడండి, మా క్లైమాక్స్ అయితే ఏడిపించాడంటే. అంటే అంతలాగా మనకి పురాతన అలా తెలుస్తుందా అని తెలుస్తుంది మీకు. ఓకే, ఈ సినిమా ద్వారా నీకేమర్థమైంది ఓవరాల్ గా అంటే మా పాండవులు మనం ఇది చూడాలి. ఓవరాల్ గా చూస్తే మహాభారతం కానీ మనకు కానీ తెలిస్తే ఈ సినిమా మరింత కనెక్ట్ అవుద్ది. మన హిందూ ధర్మం, మన భావజాలం, మన భారతీయ కథలు, కళలు, వాటికి సంబంధించింది ఏమన్నా తెలుసుకోవాలి అంటే యూత్ కూడా ఈ రోజున రామాయణం అంటే అదేదో బోర్ అని, మహాభారతం అంటే అదేదో వేస్ట్ అని అనుకునే వాళ్ళు కూడా ఈరోజు రామాయణ మహాభారతాలు అంటే కూడా ఒక క్రేజీ స్టోరీసు, అవి మన మూలాలు, అవి మనవల్ని, మన యొక్క జాతిని ప్రభావితం చేసేవి అని చెప్పేసి యూత్ ఇలాంటి చిన్న పిల్లలు, 25 ఏళ్ల పిల్లలకు కూడా విషయం అర్థమయ్యేలాగా నాగస్యం చేశాడు అని ఇక్కడ మనకు తెలుస్తుంది. ఏం పేరు? శ్రీరామ్ అనే కుర్రోడు ఆ విధంగా మనకి ఇప్పుడు చెప్పాడు. నా వరకు అయితే ఇప్పుడు నాకు అర్థమైంది అది. అంతేగా, మహాసముద్రం, ఆ ప్రేక్షక మహాసముద్రం జనాలు అంతగా ఒక సినిమా కోసం ఓటీటీలు వచ్చేసాయి. ఇక సినిమా థియేటర్లకు వచ్చేవాళ్ళు లేడు, ఇక ఎవరు థియేటర్కి వచ్చి సినిమా చూసే ప్రసక్తి లేదు అన్న పరిస్థితుల నుంచి ఒక సినిమా, ప్రభాస్ సినిమా, దీనిలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ ఉండడము, అమితాబ్ బచ్చన్ లాంటి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా యాక్టర్స్ తో పాటు మన 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 హీరో, మన టాలీవుడ్ హీరో చెప్పమ్మా, ఏంది ఒక మన హీరోకి ఇంత పెద్ద ఎలివేషన్ ఏంది? ఒక ప్రభాస్, ఒక ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడు, ఆ తర్వాత కమల్ హాసన్ కూడా ఉన్నాడు, కానీ ప్రభాస్ ఇంత క్రౌడ్ పుల్లరా ఏంది? మనకి అది టాలీవుడ్ ఎంత గర్వకారణం ఇది. చాలా గర్వకారణం, ఎందుకంటే అందరికి తగ్గట్టుగా ఎలివేషన్ అందరికి ఇచ్చిరు. చాలా మంచిగా ఉంది సినిమా, అందరూ చూడాల్సిందే. ఏం స్పాయిలర్లు అసలు ఏం చెప్పకూడదు, అందరూ సినిమా చూడాలి ఖచ్చితంగా. ఎందుకు చూడాలంటే మన పురాణాల గురించి కరెక్ట్ గా చెప్తున్నారు. ఇంత మంచి సినిమా అసలు ఎప్పుడు రాలేదు, బాగా ఎప్పుడు రాలేదు. సో దీన్ని అందరూ చూడాలని ఆశిస్తున్నాం ప్రభాస్ ఫ్యాన్స్. ఓవరాల్ గా ఏ క్యారెక్టర్ అద్భుతంగా ఉంది? అన్ని క్యారెక్టర్లకి సేమ్ ఎలివేషన్ ఇచ్చిరు, అన్ని క్యారెక్టర్లు అంత మంచిగానే ఉన్నాయి. ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంది? చాలా బాగుంది. మొదట కొంచెం నెగిటివ్ అనుకుంటాం కానీ చాలా బాగుంది. ప్రభాస్ క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది, తోపు ఉంది. అసలేంటి భైరవ అనే క్యారెక్టర్ పేరు పెడితే ఆటోమేటిక్ అది హిట్ అవుతా? హిట్ అవుతుంది. ఇప్పుడు మగధీరలో కూడా భైరవరే, దీనిలోనూ భైరవ. ఏంది భైరవ? అది వేరు, ఇది వేరు. శివుడు క్యారెక్టర్ కాబట్టి. శివుడు కాబట్టి, కాశీకి ఆయన పాలకుడు కాబట్టి, క్షేత్ర పాలకుడు కాబట్టి. ఈ విన్న విషయాలు తెలిసా మీకు? అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడని సమాచారం ఇచ్చారు. దాని ద్వారా ఇంకా తెలుసుకోవాలి పిల్లలందరూ. ఇంకా బాగుంది సినిమా, బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతా ఏం బూత్ లేదు, ఏం లేదు, ఏం లేదు.
క్లీన్ మహాభారతమే. ఆ సినిమా చూస్తుంటే ఎలా అనిపించింది? గూస్ బంప్స్, అంతే గూస్ బంప్స్. నీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది story. భైరవ క్యారెక్టర్ అశ్వత్థామ, అశ్వత్థామ క్యారెక్టర్ ఎవరు చేశారు? అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్. అదేదో వజ్రం ఉంటుందండి, ఏంటది? మనీ మనీ మణి. ఆ మణి పెట్టుకుంటే పవర్స్ వచ్చేసాయి, అందరిని కాపాడతాడు, ఒక అమ్మాయిని కాపాడతాడు. దీనిలో సైన్స్ కూడా ఉందంటే ఏంటది? అవును, సైన్స్. అమ్మాయిని ప్రెగ్నెంట్ ఉంటది శ్రీకృష్ణుడు, అమ్మాయిని ల్యాబ్ లో ద్వారా చంపేద్దామని బిడ్డని ఉంటది, ప్లాన్ చేస్తారు. దీనిలో విలన్ ఎవరు? విలన్ కమలాసన్, ఓకే. హీరో? హీరో ప్రభాస్. ఓవరాల్ గా కమల్ హాసన్ విలన్ గా, ప్రభాస్ హీరోగా కల్కి అనేది ఇక్కడ ఒక మ్యానియా క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. థియేటర్ లోకి ఎప్పుడెప్పుడు పోదామా, ఆ విజువల్ వండర్ ని, స్క్రీన్ వండర్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని యూత్ అంతా, అది మహాభారతమైన అది వీళ్ళకి అర్థమైందా అనేది కూడా చూడకుండా వీళ్ళు ఈ విధంగా ఎగబడి మన మైథాలజీ మీద ఇంత ప్రేమ చూపించడము, ఇంత అభిమానం చూపించడము. రబల్ అంటే స్టార్ యారా, స్టార్ అంటే రబలేరా, రబల్ అంటే స్టార్ యారా, స్టార్ అంటే రబలేరా. పిచ్చకి ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్, ఒక్కొక్క సీన్ కి గూస్ బంప్స్. 100 రోజులు పక్క బొమ్మ బ్లాక్ బస్టర్. మేము ఒక థియేటర్ లోపలికి వెళ్ళడానికి వాళ్ళు చూపిస్తున్న ఒక ఇంట్రెస్ట్ అనేది మనం నిజంగా బయట వేరే వేరే సినిమాల్లో అయితే మనం చూడడానికే వీలు కాదు. అది ఏం మ్యాజిక్ ఉందో, నాగవంశీ దానిలో ఏం పెట్టాడో కంటెంట్, 5 ఏళ్ళు రాసిన ఒక కథకి ఈరోజు చాలా పెద్ద ఎత్తున అప్లాజ్ రావడమే కాకుండా చాలా పెద్ద ఎత్తున ఆదరణ. ఓ సినిమా హిట్ టాక్ రావడం వేరు, దాన్ని థియేటర్కి వెళ్ళి చూడడం వేరు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి, కానీ ఈ విధంగా జనాలు ఒక క్రౌడ్తో వచ్చి ఆ క్రౌడ్ మొత్తం థియేటర్లోకి దూరి ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అన్నంత ఆవేశాన్ని, అన్నంత ఆతృతని ప్రదర్శించిన మాత్రం ఈ మధ్య కాలంలో కల్కి. మీరేమంటారు? ఇంత క్రౌడ్ ఉందంటే నాకు తెలిసి ఆల్రెడీ టాక్ బయటకు వచ్చేసిందండి. అందుకనే 11 o'clockకే ఇంత క్రౌడ్ ఉందంటే 8 o'clock షో ఆల్రెడీ టాక్ బయటకు వచ్చేసింది. ఈ సినిమా బాహుబలికి ఇంకో బాహుబలి లాంటిదండి. ఎందుకంటే డెఫినెట్ గా 2 పార్ట్లు అండి, డెఫినెట్ గా 2 పార్ట్లు. ఈ సినిమాలో మార్కెటింగ్ కూడా ఎక్కువ ఇవ్వలేదండి నాగేశ్వర గారు, ఎందుకంటే ఈ సినిమాలో అంత దమ్ముంది కాబట్టి మార్కెటింగ్ ఎక్కువ లేదు. ఇప్పుడు మార్కెటింగ్ మీరే చూడొచ్చు ఇక్కడ సినిమా బయట. సో టాక్ ఆల్రెడీ బయటకు వచ్చేస్తుంది. 8 గంటల నుంచి 11 గంటలకి సినిమా డెఫినెట్ గా ఇంకో బాహుబలి అండి. అయితే మహాభారతం లాంటిది ఓల్డెస్ట్ కంటెంట్స్ అవి, అవును. అవి కూడా ఇలాంటి యూత్ కి పిచ్చ క్రేజ్ వస్తుందంటే ఏంది రీజన్? ఇప్పుడు యూత్ అంటే టెక్నాలజీ కదండి. ఆల్రెడీ వెస్టర్న్ సినిమాలు చూస్తున్నాం, మిక్స్ చేసి చెప్పడం డెఫినెట్ గా ఆల్రెడీ హాలీవుడ్ సినిమాలు చూస్తున్నాం. హాలీవుడ్ ధీటుగా ఉంది సినిమా. అండ్ హాలీవుడ్ తో పాటు మహాభారతాన్ని, మన హిందూ ధర్మాన్ని మిక్స్ చేస్తారు. సో డెఫినెట్ గా ఆ కంటెంట్ వెళ్తుంది. వరల్డ్ వైడ్ హిందూ ధర్మం కూడా ప్రచారం అవుతుంది, డెఫినెట్ గా పాస్ అవుతుంది. ఇంకో బాహుబలి అండి, ఇది డెఫినెట్ గా 2 parts ఉంటాయి. కమల్ హాసన్ లాస్ట్ లో, కమల్ హాసన్ ని ఫస్ట్ నుంచి కమల్ హాసన్ అనుకోరు ఎవరు, కానీ లాస్ట్ నిమిషంలో ఇంకో పార్ట్ ఉంది అనిపించినప్పుడు కమల్ హాసన్ ఫేస్ వస్తుంది. సో డెఫినెట్ గా ఈ సినిమా పార్ట్ దీనికి డబుల్ ఉంటుంది. ఇది ఇంకొక బాహుబలి. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, చూసిన వాళ్ళు పిచ్చెక్కిపోయి ఊగిపోతున్నారు. లేదు ఈ సినిమా ఎన్ని పాత్రలు వేసినా ప్రభాస్ కున్న బాహుబలి ఇమేజ్ అయితే పోయినట్టు కనిపించలేదు. ప్రతిదాన్ని బాహుబలితో పోలుస్తున్నారు ఇక్కడ వీళ్ళు, ఈ యూత్ ఫ్యాన్స్. ఓవరాల్ గా కల్కి అనేది మరో అల్టిమేట్, మరో మ్యానియా, మరో బెంచ్ మార్క్, మరో ల్యాండ్ మార్క్ హిట్ ని ఇచ్చినట్టు కనిపిస్తుంది. క్లైమాక్స్ బొమ్మ అదృశ్యం కాదు, సూపర్. కమల్ హాసన్ గారు చాలా మెంటల్ అసలు మెంటల్ ఎక్కించి పిచ్చెక్కిచ్చే స్క్రీన్ ప్లే, స్లో
సూపర్ 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 అంతే. దగ్గర నుంచి మరి ఏం మాట కనిపించా. ఒక్కొక్కరు పిచ్చిక్కిపోయి బయటకు వస్తే ఒక మ్యానియాతో, ఒక వైఫైతో, ఒక దీంతో మ్యాగ్నెట్ హైలైట్ మ్యాగ్నెట్ అది మొత్తం ముంచేసుకుంటే బాగుంది. అని చెప్పి ఈరోజు పూనకాలు వస్తున్నాయి. మామూలుగా అదేదో సినిమాలో చిరంజీవి అంటాడు పూనకాల లోడింగ్ అని. పూనకాల లోడింగ్ అంటే ఏందో ఒకసారి ఇదంతా చూడండి. ఈ ఏరియా ఇది ఏషియన్ సినిమాసు శశికళ చంద్రకళ సినిమా హాల్ మూసాపేటలోని థియేటరు. ఓసారి మీరు చూడొచ్చు, జనాలు పూనకాలతో విపరీతమైన క్రేజ్తో మహాభారతం అంటే వాళ్ళకి అరే బాబు రారా బాబు నీకు మహాభారతం రామాయణం గురించి చెప్తాము అంటే వాళ్ళ అవ్వ తాతలు చెప్తామంటే వినేవాళ్ళు కాదు వీళ్ళంతా. కానీ ఈరోజు మహాభారతాన్ని గురించి చెప్తానంటే పిచ్చెక్కిపోయి వచ్చారు. పిచ్చెక్కిపోయి క్రేజ్ ఎక్కిపోయి మస్ట్ వాచ్ మూవీ. ఒక ఆట ముగిసి ఇంకో ఆటకి జనం లోపలికి వెళ్ళే దృశ్యాలను ఇప్పటివరకు చూసాము. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనం చూసిన ఈ మధ్య కాలంలో ఒక థియేటర్ ముందు ఇంత భారీ జన సందోహాన్ని చూసిన ఒకనొక అనుభూతి కలుగుతుంది. థియేటర్ని మొన్న ఈ మధ్య సింగిల్ స్క్రీన్ థియేటర్ని మూసేశారు. ఎందుకంటే థియేటర్లో సినిమాలు థియేటర్లో ఆడటం లేదు అనే కంప్లైంట్ కారణంగా మూసేశారు. మరీ ముఖ్యంగా మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ పోయి కలిశారు. మాకు సింగిల్ స్క్రీన్లో ఏదో ఇలాంటి బాహుబలి, కల్కి లాంటి సినిమాలు రిలీజ్ అయితే మాకేదో 4 డబ్బులు వచ్చి జనం కలకల్లాడి మేమంతా ఏదో పండగ వాతావరణం చూస్తాం. మిగిలిన చోట్ల, మిగిలిన పరిస్థితుల్లో, మిగిలిన సినిమాల విషయంలో జనాలు థియేటర్కి రావడం మానేశారు. ఈ కండిషన్లో మేము ఉన్నాము, మాకు కరెంటు అవి ఇవి కొన్ని రాయితీలు ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్కి ప్రొడ్యూసర్లు, సినిమా ఎగ్జిబిటర్లు వీళ్ళందరూ కలిసి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషను ఎందుకు ఇచ్చారు అని చూస్తే ఈ సినిమాకి జనము తండోపతండాలుగా రావడానికి ఇలాంటి సినిమాలకే వస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. చూడండి, ఇప్పుడు జనం దాదాపు ఆట స్టార్ట్ అయిపోయినట్టుంది. ఎన్నో సినిమాలు ఆడుంటాయి. ఇక్కడ చూడండి, నింద అనే సినిమా, జయహో రామానుజ అని, ఆ తర్వాత సారంగధర్య అని, ఆడ చూస్తే ఇంకేదో సినిమా. ఇవన్నీ ఎన్ని సినిమాలు ఆడుతున్న కల్కి అనే ఈ మల్టీ స్టారర్ మూవీకి మాత్రమే జనం లేడీసు జెంట్సు తారతమ్యాలు లేకుండా ఎట్లా వస్తున్నారు చూడండి. ఆడ మగ జెండర్ సెన్సిటివ్ చూడకుండా చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని, పసికందులను వేసుకొని, చిన్న చిన్న పిల్లలు, పాపలు, పెద్దలు అందరూ ముందే టికెట్లు బుక్ చేసుకొని, ఇది నాకు తెలిసి ఒక వారం రోజులు ఈ మ్యానియా నడుస్తుంది. ఈ మ్యానియా అనేది తగ్గాలంటే ఇప్పట్లో సాధ్యం కాదు. ఇది గ్రౌండ్ రిపోర్టు మూసాపేట నుంచి.